ఇగో ఏ తప్పు చేయకుండా శిక్ష వేస్తే ఎట్లా అనిపిస్తుంది కదా. తప్పు చేయని వాళ్ళు తప్పుడోళ్ళుగా నిల్చుంటే ఎట్లా? సరే మనసుల నడమ ఏమన్నా లొల్లుంటే ఉండను కానీ గీ జిందగీనే బంద్ పెట్టే ప్లాన్ వేస్తే ఎట్లా చెప్పుర్రి. ఇదంతా పక్కకు పెడితే మన కోర్టు కేసులు ఎట్లుంటాయి. కొందరు కక్షతోటి కేసులు వేస్తే అవి తీరే వరకే ఏండ్లు గడుస్తుంది. సరే బెయిల్ మీద బయట ఉన్న ఏం కాదు కానీ తప్పు చేయకుండా ఏండ్లకేండ్లు జైల్లో ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా. చెప్పుకునుడు ఈజీనను లా కానీ భరించడానికే ఎరక బాధ అంటే ఏందో గీ అన్న గట్లే అయిందట. మరి ఇందాం పారా ఆ బాధను. రైట్, ఒక మనిషి ఆయుష్ల సగం జీవితం జైలు పాయలైతే ఎట్లుంటుంది చెప్పుర్రి. గిట్లనే ఒక మాజీ మావోయిస్ట్ నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ అన్న కథ చూస్తే కండ్ల పొంట నీళ్ళు వస్తాయుల్లా. 25 ఏండ్లు అడవిలా అజ్ఞాత జీవితం గడిపి లొంగిపోతే విచారణ ఖైదీగా 15 ఏండ్లు జైలునే పెట్టిర్రట పాపం. ఆఖరికి సుప్రీంకోర్టు ఆయన ఏం తప్పు చేయాలని నిర్దోషి ఇడిచిపెట్టింది. కానీ ఈ 15 ఏండ్ల కాలం మళ్ళీ వస్తుందా అని బాధపడబట్టే కొందరు. అయితే మన శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరుండే కేశవరావు అన్న మంగళవారం రాత్రి భువనేశ్వర్లున్న జార్పడ జైలుకేచి బయటకు వచ్చిండు. ఇక 2011లో ఒడిశా పోలీసులకు లొంగిపోతే ఆయన మీద ఆంధ్రాల 16, ఒడిశాల 52 మొత్తం ఇట్లా 68 కేసులు పెట్టిరట సర్కారు పెద్దలు. కానీ ఒక్క కేసులో సుతా నేరం రుజువు కాలేదట. అదే 15 సంవత్సరాలు బందీగా జైల్లో ఉండి ఇప్పుడు ఈ స్వేచ్ఛతో ప్రపంచంలోకి రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. అది ఇంత తేలిగ్గా కూడా సాధ్యం కాలేదు. దీనికోసం ఏంటంటే 15 సంవత్సరాల పాటు నేను, నాతో పాటు నా కుటుంబం, లాయర్స్, అనేక మంది నన్ను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం చాలా కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఈరోజు జైలు నుంచి బయటకు రావడం. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోట్ల చుట్టూ తిప్పి ఆఖరికి సుప్రీంకోర్టు నిర్దోషం చెప్తే 15 ఏళ్ల తర్వాత జైలు గెట్లు తెరుచుకున్నాయి ఉల్ల పాపం. జైలుకేంచి బయటకు వచ్చినాక ఆజాద్ అన్న మస్తు బాధపడ్డాడు ఇన్నేళ్ళు అందులో ఉన్నందుకు. కానీ ఇప్పుడన్నా వచ్చినందుకు జర సంతోషం కూడా పడ్డాడు. ఇక జీవితంలో విలువైన కాలం అంతా జైలు పాలు అయిపోయింది అనుకుంటా కండనీళ్ళు తెచ్చుకోబట్టే. గిన్నొద్దులు అయినాక ఇంకా ముందడి జిందగీ మీద ఏం ప్లాన్లు ఉంటాయి. ఉత్త ఆయనకుంది ఇంటలతోటి కలిసి ఊరి జనంతోటి కలిసి ఒక సాదా సీదా మనిషి లెక్క బతుకుడేనటుల్లా. అయితే మంచిగా బయట సాఫీగా బతుకుర్రంటే కొందరు జిందగీ నాశనం చేసుకుంటారు. కానీ పాపం గీళ్ళని చూడుర్రి ఏం తప్పు చేయకుండా పోయి జైలు ఉన్నారట. ఇక ఇక్కడ మనం ఆలోచించాల్సిన పెద్దలు ఏంటంటే ఒక మనిషి తప్పు చేస్తే కోట్ల 14 ఏళ్ల జైలు శిక్ష ఇస్తాయి. కానీ గీయన్న మీద నేరమే నిరూపణ కాకముందే విచారణ ఖైదీ పేరుతోటి 15 ఏండ్ల లోపలనే ఉంచేసిర్రు. ఈ దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ గిట్లా చేసే ఆలస్యం వల్ల ఒక మనిషి జీవితంలో విలువైన సంవత్సరాలు ఎట్లా బుగ్గిపాలవుతానో చెప్పేందుకు గీ ముచ్చటనే పెద్ద సాక్ష్యం కాదు. ఇక ఇప్పటికైనా ఈ విచారణ ఖైదీల కోసం మారాలని జనాలు ముక్కును వేలేసుకో ఉంటారు. నాకు న్యాయం చేయలేదు. 15 సంవత్సరాలు న్యాయం చేయలేదు. నా కొడుకు నుండి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాను. అమ్మ ఏదో స్టేటు మాట్లాడుతాను అని నేను వెళ్ళిపోతున్నాను. కిరణకుమార్ దగ్గరికి వెళ్ళాను, ఇంద్రా శక్తిరెడ్డి దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గర తిరిగాను. అసెంబ్లీలో చూపెట్టాను కొడుకు. ఇప్పుడు నాకు పెంచుకోవడానికి వెళ్ళిపోయాను కాబట్టి పెంచుకుంటాను. నా కొడుకు నా ఇంట్లో ఉంటాడు అమ్మా.